హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఏ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూద్దామండి. ఓకేనా? ఆఫ్టర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ టు బి ప్రిపేర్డ్. మనము ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తామండి. ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే దాంట్లో మనకు నెట్ ప్రాఫిట్ వచ్చిందా? నెట్ లాస్ వచ్చిందా? బిజినెస్‌కి సంబంధించి బిజినెస్‌లో నెట్ ప్రాఫిట్ వచ్చిందా? లేదా నెట్ లాస్ వచ్చిందా? అని తెలుసుకోవడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తామండి. ఇది నామినల్ అకౌంట్ రూల్‌ని అయితే ఫాలో అవుతుంది. నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్స్‌ని అయితే ఫాలో అవుతుందన్నమాట. ఓకేనా? ఆహ్, సో, ఆల్ ద ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్ షుడ్ బి ద డెబిటెడ్. మనకు నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందండి? డెబిట్ ద ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ది ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తుంది కదా! నామినల్ అకౌంట్ రూలు. సో, ఆ రూల్‌నయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనేది మనకు రాసుకుంటాం. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటివి? డైరెక్ట్ అదర్ థాన్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, అదర్ థాన్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ లేదా మ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కానివన్నీ కూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనండి. సపోజ్‌కి మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. దీస్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్ అండ్ అదర్ థాన్ డైరెక్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెన్సెస్ అండి. అదర్ థాన్ డైరెక్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెన్సెస్ కాకుండా మిగిలినవన్నీ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పెన్సెస్ కానివన్నీ గూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్సే. అవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లోకి వస్తాయి. ఓకేనా? నెక్స్టు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సాలరీసు, రెంటు ఇలాగా మొత్తం ఇలాగన్నీ గూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ వస్తాయి. మనం ప్రొఫార్మా చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రొఫార్మా చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సపోజ్‌కి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్, ఆఫీస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్, డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఆర్ బిజినెస్, డైలీ ఆపరేషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పెన్సెస్, సేల్స్‌కి మన డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్, ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్, ఫినాన్షియల్ సంబంధించిన ఎక్స్‌పెన్సెస్, సపోజ్‌కి ఆడిట్ ఫీజు ఇలాంటివి ఉంటాయి గదా! అవి ఫైనాన్షియల్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్‌పెన్సెస్. మిగతా ఎక్స్‌పెన్సెస్ అన్నీ గూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తాయండి. మనం ప్రొఫార్మా చూద్దాం. ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇది మనకు ప్రొఫార్మా అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క ప్రొఫార్మా. సో, మనము డెబిట్ సైడ్ ఏం రాసుకుంటాం? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని రాసుకుంటాము. క్రెడిట్ సైడ్ ఇన్‌కమ్స్‌ని, గెయిన్స్‌ని రాసుకుంటాము. ఓకేనా? సో, దీనివల్ల మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? లేదా ఎంత లాస్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ ఎంత? నెట్ లాస్ ఎంత? ఓకేనా? ఫస్ట్ గ్రాస్ లాస్. ఒకవేళ లాస్ వస్తే ట్రేడింగ్ అకౌంట్‌లో లాస్ వస్తే మనము ఇక్కడ గ్రాస్ టు గ్రాస్ లాస్ అని రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం గ్రాస్ లాస్ అని? ఇది లాస్ కాబట్టి ఇక్కడ ఎక్స్‌పెన్సెస్‌ను లేదా లాసెస్‌ని మనము డెబిట్ చేస్తాము. ఇక్కడ ఇన్‌కమ్స్‌ని, గెయిన్స్‌ని క్రెడిట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఒకవేళ ప్రాఫిట్ వస్తే బై గ్రాస్ ప్రాఫిట్. ఓకేనండి. నెక్స్ట్ సాలరీస్, ఇది గూడా ఎక్స్‌పెన్సెస్సే. రేట్స్ అండ్ టాక్సెస్, ఇది గూడా ఒక ఎక్స్‌పెన్సెస్. రెంటు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టు ఇన్సూరెన్స్, టు లీగల్ ఎక్స్‌పెన్సెస్, టు జనరల్ ఎక్స్‌పెన్సెస్, టు ఆడిట్ ఎక్స్‌పెన్సెస్, రిపేర్స్, క్యారేజ్ అవుట్‌వార్డ్స్, అడ్వర్టైజ్‌మెంట్, బ్యాంక్ చార్జెస్, కమిషన్. సపోజ్‌కి మనం గూడ్స్ అమ్ముతాం. దాని మీద మనం కమిషన్ ఇస్తాం గదా! అది కూడా మనకు ఒక ఎక్స్‌పెన్సెస్సే. బ్యాడ్ డెట్స్, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, ప్యాకింగ్ ఎక్స్‌పెన్సెస్, డిస్కౌంట్ అలౌడ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, లోన్ లోన్స్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, డిప్రిసియేషన్, లాస్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్. ఇదంతా గూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఓకేనా? క్లియర్‌గా చూడండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా రాసుకోండి మీ ఇష్టం. నెక్స్టు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ట్రేడింగ్ అకౌంట్‌లో బై గ్రాస్ ప్రాఫిట్ అని ఇక్కడ రాసుకుంటాము. డిస్కౌంట్ రిసీవ్డ్, బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇవన్నీ గూడా ఇన్‌కమ్స్. బై కమిషన్ రిసీవ్డ్, బై రెంట్ రిసీవ్డ్,
బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్. నెక్స్ట్ బై అప్రెంటిస్‌షిప్ ప్రీమియం అండి. సపోజ్‌కి ఈ అప్రెంటిస్‌షిప్ ప్రీమియం అంటే ఏం లేదండి. సపోజ్‌కి ఒక ఆర్గనైజేషన్‌లో ఆ స్కిల్స్ నేర్పిస్తారండి. ఎవరికి బయట ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, లేదా ఎవరికైనా కావాలంటే వాళ్ళకి స్టూడెంట్స్‌కి లేదా ఔట్‌సైడర్స్‌కి వాళ్ళు స్కిల్ నేర్పిస్తారు. ఆ స్కిల్ నేర్పించినందుకు గాను మనము వాళ్ళకి కొంచెం మనీ అనేది పే చేస్తాం. దాన్ని అప్రెంటిస్ ప్రీమియం అంటారండి. నెక్స్ట్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. మనకు అసెట్‌ని సేల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్‌ని ఇక్కడ రాసుకుంటాము. బై బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ మనం రికవర్ చేసుకున్నప్పుడు అది మనకు ఇన్‌కమ్ అవుతుంది. సో, అది ఇక్కడ మనం రాసుకుంటాము. చూడండి ఈ విధంగా మనము డెబిట్ సైడ్ ఏం రాసాము, క్రెడిట్ సైడ్ ఏం రాసామని క్లియర్‌గా ఒకసారి ఈ ప్రొఫార్మాను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఒకటికి 2 సార్లు మీరు ఖచ్చితంగా దీన్ని వీటిని చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు తరోగా చదువుతారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఇవి గుర్తుకుంటాయి. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేయండి. మీరు అలాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు గుర్తుకుంటాయి. ఓకేనా? ఇక్కడ మనకు ఒకవేళ డెబిట్ సైడ్ ఇక్కడ క్రెడిట్ సైడ్ అమౌంట్ అంటే ఇన్‌కమ్స్, గెయిన్స్ ఎక్కువుంటే మనకు ఇక్కడ టు నెట్ ప్రాఫిట్ అని ట్రాన్స్‌ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటామండి. ఓకేనా? ఒకవేళ ఇన్‌కమ్ సైడ్ అదే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే కంపేరింగ్ డెబిట్ సైడ్ కంటే మనం ఇక్కడ టు నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. అంతే కదండీ! ఎక్స్‌పెన్సెస్ కంటే ఇన్‌కమ్స్ ఎక్కువుంటే మనకది ప్రాఫిటే కదా! సో, అందుకని టు నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాం. టు నెట్ ప్రాఫిట్ అని రాసుకొని ఇక్కడ బ్రాకెట్‌లో ట్రాన్స్‌ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్టు ఒకవేళ మనకు కంపేరింగ్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ కంటే డెబిట్ సైడ్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువుంటే మనకు లాసొస్తుంది. అప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటామంటే బై నెట్ లాస్ ట్రాన్స్‌ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. సో, ఈ విధంగా మనము రాసుకుంటాము. ఓకేనా? సో, ప్రొఫార్మా అయితే ఇదండి. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్ అనేది చేద్దాం. ఇప్పుడు మనము ఈ సమ్ము తీసుకొని, ఈ ప్రాబ్లమ్ తీసుకొని మనము ప్రిపేర్ చేద్దామండి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పాలండి. మనకు ప్రాబ్లమ్‌లో ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్, జనరల్ ఎక్స్‌పెన్సెస్ 2 ఇచ్చినప్పుడు మనము ఈ ట్రేడ్ ఎక్స్‌పెన్స్‌ని మనము ట్రేడింగ్ అకౌంట్‌లో రాసుకోవాలి. జనరల్ ఎక్స్‌పెన్స్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో రాసుకోవాలి. ఏది 2 ఇచ్చినప్పుడు. ఓకేనా? లేదు ఓన్లీ ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్ ఇచ్చారా ప్రాబ్లమ్‌లో మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇదిగోండి ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2013 అని ఉంది కదా! సో, దీని నుంచి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. యెస్. సాలరీస్. సాలరీస్ అంటే మనకేంటి? ఎక్స్‌పెన్సెస్ కదా! ఫస్ట్ మనం గ్రాస్ ప్రాఫిట్ రాసుకోవాలి. టు ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇక్కడ 500, 5,100, 5,100. నెక్స్ట్ టు సాలరీస్ 1,300. ప్రొఫార్మా చూడండి. పర్టిక్యులర్స్ ఈడ డెటార్ అని రాసుకోవాలి. ఇటు సైడ్ క్రెడిటార్ అని రాసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ కూడా అంతేనండి. నెక్స్ట్ పర్టిక్యులర్స్ అమౌంటు, పర్టిక్యులర్స్ అమౌంట్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సాలరీస్ 1,300 రెంట్ అండ్ టాక్సెస్ టు రెంట్ అండ్ టాక్సెస్ ఇంత 875 ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ 325 రిపేర్స్ ఇవి కూడా ఎక్స్‌పెన్సెస్‌గా రిపేర్స్ 500 రూపీస్. నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్ మనకి ఇక్కడ జనరల్ ఎక్స్‌పెన్సెస్ ఇవ్వలేదు. ఓన్లీ ట్రేడ్ ఎక్స్‌పెన్స్ ఇచ్చారు కాబట్టి
మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో రాసుకోవాలి. ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్ ఎంతండి? 350. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ రాసుకున్నాం బై గ్రాస్ ప్రాఫిట్ అని. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఒకవేళ గ్రాస్ లాస్ వస్తే మనకు డెబిట్ సైడ్ రాసుకుంటామండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఓకేనా? ఎంత? 350. డిస్కౌంట్ రిసీవ్డ్ అని బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 750 కదా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జెస్ మనకు ఇంట్రెస్ట్ చార్జెస్ అనేది మనకు డెబిట్ సైడ్ రాసుకుంటాం. మనం ఇంట్రెస్ట్ పే చేస్తుంటాం కదా, అది ఎక్స్పెన్స్ అవుతుంది మనకి. ఇంట్రెస్ట్ చార్జెస్ ఎంత? 500 రూపీస్. కమిషన్ రిసీవ్డ్ అని మన కమిషన్ ఇచ్చింది బై కమిషన్ రిసీవ్డ్ ఎంత? 825. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వార్డ్స్ ఎంత? క్యారేజ్ అవుట్వార్డ్స్ 425. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అండి. బ్యాడ్ డెట్స్ ఎంత? బ్యాడ్ డెట్స్ 650. ఓకే. క్యారేజ్ అవుట్వార్డ్స్ క్యారేజ్ ఇన్వార్డ్స్ అయితే మనకు ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనము ఇంకా ఫైనల్గా ఇక్కడ వీటిని టోటల్ చేసి నెట్ ప్రాఫిటా నెట్ లాస్ అనేది చూద్దాం. ఓకే. నెక్స్ట్ మనకిది మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 6,675 వస్తుంది. సో ఇదంతా టోటల్ చేస్తే మనకు 5,275 వస్తుంది. ఈ డెబిట్ సైడ్ ఉన్నది. ఈ క్రెడిట్ సైడ్ ఉన్నది 6,675. ఓకే. ఇందులో తీసివేస్తే ఎంత వస్తుంది? మనకు 1,400 వస్తుంది. ఆ 1,400 అనేది మనకు ప్రాఫిట్ టు నెట్ ప్రాఫిట్. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ ఎంత? 1,400. ఓకే. నెక్స్ట్ 6,675 వచ్చింది కదా. ఓకే. ఈ విధంగా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. మీరు ప్రొఫార్మా బాగా నేర్చుకోండి. మీరు ప్రొఫార్మా బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఈజీ అయిపోతుంది. ఆ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు. ఇదంతా కూడా క్లియర్‌గా మీరు నేర్చుకోవాలి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. అప్పుడే నాకు తెలుస్తుంది మీకు అర్థమైందో లేదో అనేది. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.